అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'లక్షిత్ తెలుగు వ్లాగ్స్' ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అండ్ మీరు కానీ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, ఈ వీడియో ఏమనుకుంటున్నారా? మేము మష్రూమ్ బిర్యానీ అనేది చేసుకున్నామండి. మేము ఏ విధంగా చేసుకున్నాము అనంతా కూడా ఈ వీడియోలో షూట్ చేశాను. ఎప్పుడు చికెన్‌లు, మటన్‌లేనా వెజ్‌లో ఏమైనా వెరైటీస్ వండొచ్చు కదా అనుకునే వాళ్ళకు ఈ మష్రూమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా బావుంటుంది. అండ్ నేను చెప్పే విధంగా కానీ మీరు కానీ ట్రై చేసి చూసారంటే పక్కా రెస్టారెంట్ స్టైల్‌లో మష్రూమ్ బిర్యానీనైతే ఎంజాయ్ చేయొచ్చు. మరి లేట్ చేయకుండా దీని మేకింగ్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా! సో, చూస్తున్నారు కదా! ముందుగా స్టవ్ పైన ఒక బాండీ అనేది పెట్టేసి అందులో కొద్దిగా నూనె, నెయ్యి అనేది యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ మీ ఇంట్లో ఏవుంటే అవన్నీ కూడా యాడ్ చేసుకోండి. అవి యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలనైతే కట్ చేసుకొని అవి కూడా ఫ్రై అవ్వడానికైతే పెట్టేయాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యే లోపల మనం మష్రూమ్‌నైతే నీట్‌గా వాష్ చేసి తీసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టు మష్రూమ్‌కి పైనున్న లేయర్ అంతా తీసేసి మిడిల్ లేక్ అనేది కట్ చేసుకొని వాటర్‌లో వేసుకున్నారంటే దానికున్న డస్ట్ అంతా కూడా నీట్‌గా పోతుంది. సో, అలా వేసేసుకొని స్ట్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఉండాలి. అలా పక్కన పెట్టుకున్న మష్రూమ్స్‌ని ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా! సో, ఈ టైంలోనే మనం ఈ మష్రూమ్స్ అన్నిటిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి లిడ్ అనేది క్లోజ్ చేసామంటే అందులోంచి కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. ఈ లోపల మనం మష్రూమ్ బిర్యానీకి మసాలాననేది ప్రిపేర్ చేసుకున్నాం. మెయిన్ ఈ మసాలానేనండి. ఈ మసాలా వల్లే మన మష్రూమ్ బిర్యానీ టేస్ట్ అంతా కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో, దీనికోసం కొత్తిమీరని, పుదీనాని ఈక్వల్ క్వాంటిటీతో అయితే తీసుకొని ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క అండ్ మీ కారానికి తగినట్టు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒక 10-15 పచ్చిమిరపకాయలనైతే తీసుకున్నాను. ఇవంతా కూడా స్మూత్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునే లోపల మనకు మష్రూమ్‌లోంచి వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోయి ఉంటుంది కదా! సో, ఈ టైంలోనే మనం ఈ గ్రీన్ పేస్ట్‌నంతా కూడా యాడ్ చేసేసుకొని అందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత అనేది పెట్టుకున్నామంటే పచ్చిమిర్చి, పుదీనా పేస్ట్ పచ్చివాసన అంతా కూడా పోతుంది. అలా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుందండి. అందులో ఆయిల్ అంతాను. మష్రూమ్స్ అనేటివి ఒకప్పుడు మనకు వర్షాకాలంలోనే దొరికేటివి. అది పల్లెటూరులోనూ ఎక్కడో పుట్టలుంటే పుట్టల మీద దొరుకుతూ ఉండేటివి. ఇప్పుడు అలా కాదు కదా! ఎక్కడ ఏ స్టోర్‌లోకెళ్ళినా కూడా మష్రూమ్స్ అనేటివి దొరుకుతా ఉన్నాయి. సో, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మష్రూమ్ బిర్యానీనైతే చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మష్రూమ్‌తో బిర్యానీనే కాకుండా ఇంకా గ్రేవీ కర్రీలాగా కూడా చేసుకోవచ్చండి. చూసారా ఇక్కడ మష్రూమ్స్ అదే గ్రీన్ పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా! సో, ఈ టైంలోనే మనం 2 మీడియం సైజ్ టమోటాలనైతే తీసుకొని వాటిని ఒక మిక్సీ జార్‌లో వేసేసుకొని ప్యూరీలాగా అయితే చేసుకొని ఆ పేస్ట్‌ని కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పునైతే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక 5-10 మినిట్స్ వరకైతే లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. అలా క్లోజ్ చేసుకున్న వెంటనే మనకు ఆయిల్ అనేదంతా కూడా రిలీజ్ అవుతుంది. సో, అలా ఆయిల్ అంతా రిలీజ్ అయినప్పుడు అందులో కొద్దిగా పెరుగునైతే యాడ్ చేసుకోవాలండి మనం. చూసారా ఆయిల్ అంతా ఎలా రిలీజ్ అయిందో. సో, ఈ టైంలోనే మనం కొద్దిగా అంటే ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగునైతే యాడ్ చేసుకొని పెరుగు కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఎక్కువేం అవసరం లేదు. జస్ట్ కొద్దిగా ఫ్రై అయిన వెంటనే మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ ఎలా అంటే మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి కూడా తీసుకోవాలి. అంటే రైస్ కూడా ఇన్‌కేస్ బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వరకు వాటర్ ఏసుకుంటే సరిపోతుంది. నేనైతే సోనా మసూరి అయితే తీసుకున్నానండి. సో, నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. అప్పుడే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. సో, చూసారా ఇక్కడ ఆయిల్ అనేది బాగా రిలీజ్ అయిపోయింది కదా! సో, నేనిక్కడ ఈ టైంలోనే వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను చూడండి. నేను ఏ గ్లాస్‌తో అయితే బియ్యాన్నయితే తీసుకున్నానో అదే గ్లాస్‌తో 1:2 రేషియోతో వాటర్‌నయితే యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు, కారాలంతా కూడా చెక్ చేసుకొని మళ్ళీ మూత అనేది పెట్టేసుకొని వాటర్ బాయిలింగ్‌కయితే పెట్టేసుకుంటున్నానిక్కడ.
మష్రూమ్‌తో బిర్యానీనే కాకుండా ఇంకా గ్రేవీ కర్రీస్ కూడా చాలా చేసుకోవచ్చండి. బట్ నాకంత తెలియదు. సో, మష్రూమ్ బిర్యానీని కూడా ఇది నేను ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. నాకు కూడా ఈ మష్రూమ్ బిర్యానీ అనేది ఎలా చేయాలో తెలీదు. నేను కూడా యూట్యూబ్‌లో చూసి అన్ని వీడియోస్ అనేటివి చూసేసి లాస్ట్‌కి ఒక వీడియోనైతే తీసుకొని ఆ వీడియో ప్రకారం అయితే ఇదైతే చేశాను. చూసారా ఇక్కడ వాటర్ అనేదంతా కూడా బాయిల్ అయిపోయింది. సో, ఈ టైంలోనే మనము రైస్‌నంతా కూడా వాటర్ బాయిల్ అయ్యే లోపలే ముందే కొద్ది స్ట్రెయిన్ అయితే చేసి పెట్టేసుకోవాలి. ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏం లేకుండా. ఎందుకంటే మనం 1:2 రేషియోతో వాటర్ యాడ్ చేసుకుంటాం గదా! మళ్ళీ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఉన్నిందంటే అన్నం అనేది ముద్ద ముద్దగా అయిపోయి అంత బాగుండదండి. మనం అందుకోసమనే ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపల మనము నానబెట్టుకున్న బియ్యాన్నంతా కూడా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నామంటే, వాటర్ బాయిల్ అవుతూనే వెంటనే ఆ బియ్యాన్నంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. సో, చూసారా నేను యాడ్ చేశాను. అది కూడా ఆల్మోస్ట్ దగ్గర పడింది. ఈ టైంలో మనం ఒకసారి బాగా కలుపుకొని అదే సిమ్‌లో పెట్టేసేసి తర్వాత సిమ్‌లో పెట్టేసి కొద్దిసేపు అలాగే ఒక 10-15 మినిట్స్ వదిలేసామంటే, మనకు రైస్ అనేది పొడి పొడిలాడుతూ రెడీ అవుతుందండి. ఈ మష్రూమ్ బిర్యానీ మేమైతే రైతాతో పేరప్ చేసుకున్నామండి. రైతాతో ఇంకా దేంట్లో అదే ఏ కర్రీతో బావుంటుందో మాకైతే తెలీదు. సో, మా ఇంట్లో అయితే రైతా అదే పెరుగు ఉన్నిందని చెప్పేసి, సో, రైతాతో అయితే పేరప్ చేసుకొని ఈ మష్రూమ్ బిర్యానీనైతే ఎంజాయ్ చేశాము. అండ్ దీనికి ఏ కాంబినేషన్ కర్రీస్ అయితే బావుంటాయో నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రకం కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్ యూ. బాయ్ బాయ్.